హై వ్యూవర్స్, నేను పలు సందర్భాలలో ఈ మాట మీతో అనున్నా. మనం ఏదైనా పొందాలనుకున్నప్పుడు మనకు అర్హత ఉందో లేదో చూసుకోవాలి. వన్స్ మనం దానిని పొందాం, ఆ అర్హత కోల్పోకుండా దానిని జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి, కాపాడుకోవాలి, మనిషి అయినా వస్తువైనా. అలా ఈరోజు ఉత్తరప్రదేశ్ డియోరియాకి చెందినటువంటి ఓ వ్యక్తి అమిత్ కుమార్, వాడు చేసిన పని చూసి వీడు ఎలా సివిల్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్నాడు, అసలు వీడికి బేసిక్ అర్హత అయినా ఉందా అనిపించింది. వాడు వయసు 25 సంవత్సరాలు. 2 రోజుల క్రితం బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా అక్కడ ఒక విలేజ్కి వెళ్ళాడు. దెన్ లైట్గా వర్షం స్టార్ట్ అయింది. ఓ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఒక ఆమె పేరు సతీదేవి, జీవన్ జ్యోతి దేవి. సో ఈ జీవన్ జ్యోతి దేవిని ఏమడిగాడంటే, అమ్మ వర్షం పడుతుంది, కొంచెం షెల్టర్ ఇస్తారా నాకు అన్నాడు. ఓకే బాబు, దానిదేముందని చెప్పి ఒక చైర్ తెచ్చి అతనికి ఇచ్చింది. వాడు కూర్చున్నాడు. అక్కడ ఆమె కొడుకున్నాడు. బయట వర్షం పడుతుంది, షెల్టర్ ఇచ్చింది. సర్లే పిల్లోడు ఇతను ఉన్నారు కదని ఇంట్లో పని ఉంటే వెళ్ళాడు. బయటకు వచ్చింది. కాసేపు లోపల పని చూసుకుని బయటకు వచ్చింది. పిల్లోడు లేడు, ఇతను లేడు. సరే పిల్లోడు ఆడుకోవడానికి వెళ్ళాడేమో అనుకుంది. మొత్తం ఎతికారు, పిల్లోడు కనపడలా. సాయంత్రం అప్డేట్ రాలే. ఒక రోజు ఆగాక ఆమెకు ఒక ఫోన్ వచ్చింది. ఇదిగో మాకు 10 లక్షలు కావాలి, నీ 8 సంవత్సరాల కొడుకు మా దగ్గర ఉన్నాడు, మాకు 10 లక్షల డబ్బు ఏక మొత్తం ఒకేసారి ఇస్తే నీ బిడ్డను వదిలిపెడతామన్నారు. వీళ్ళు అప్పటికే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఇంకేం చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటమ్మా అని చెప్పేసి ఆ నెంబర్ ట్రేస్ చేశారు. అది పలానా చోట ఉందని తేలింది. ఇందా అన్నట్టు ఉత్తరప్రదేశ్లో డియోరియా. అక్కడ వాళ్ళని అలర్ట్ చేశారు. ఎక్కడ ఏంటి మొత్తం చెప్పున్నారు. వాళ్ళు ట్రేస్ చేశారు, పట్టుకున్నారు. పిల్లల్ని క్షేమంగా వాళ్ళ అమ్మకి అప్పచెప్పారు. జీవన్ జ్యోతి దేవి ఫుల్ హ్యాపీ. ఇంకోసారి ఎవరికైనా సాయం చేయనప్పుడు ఆమె భయపడింది. ఇక విషయంలోకి వద్దాం. ఏరా అంత ఈజీగా కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళావు, 10 లక్షలు డబ్బు అడిగావు, ఫోన్ మరి నీ ఆన్లోనే ఉంది, నెంబర్ ట్రేస్ చేస్తారని తెలుసు కదా, మరి అలా ఎలా అంటే, సార్ నేను దొంగన కాదు, నేను కిడ్నాపర్ని కాదు, నాకు 10 లక్షల రూపాయలు కావాలి. ఎందుకు? యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్. నేను కలెక్టర్ అవ్వటం నా కోరిక. సో సివిల్స్ కోచింగ్ కోసం నాకు ఇప్పుడు 10 లక్షల రూపాయలు అవసరం. నేను అందుకే ఇలా చేశాను. మొత్తం విచారణలో తెలియదు ఏంటంటే, వాడికి వాళ్ళ బ్రదర్, వాళ్ళ అన్న, వాడు సాయపడ్డాడు, వాడు బుక్ అయ్యాడు. సో ఇప్పుడు చెప్పండి, వీడికి నిజంగా ఒకవేళ 10 లక్షలు 20 లక్షలు ఇచ్చాడు అనుకుందాం, ఒకవేళ దొరికినాయని అనుకుందాం, వీడికి అర్హత ఉందా? అసలు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే అర్హత ఉందా వీడికి? ఇటువంటి వాళ్ళు మన దేశంలో ఉద్యోగాలు సంపాదిద్దాం, దేశాన్ని కాపాడదాం అనుకున్నా ఇది కాదు. అరెస్టే లోపల ఉన్నాడు. ఈ వీడియో ఎవరన్నా కిడ్నాప్ చేసినప్పుడు, ఎవరైనా చంపినప్పుడు ఎలా జాగ్రత్త ఉన్నది దానికోసం కాదు అయ్యా. ఒకటి, మనం ఒక గొప్ప స్థానంలో ఉండాలని అనుకుంటున్నప్పుడు మన ఆలోచనలు అలాగే ఉండాలి, మన చేతలు అలాగే ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, దయచేసి కొత్త వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మీ ఇంట్లో వాళ్ళని మీ ఇంపార్టెంట్ వస్తువుని దయచేసి ఉంచకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.